హాయ్ దిస్ ఇస్ వినీత, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో నిన్న గత ఇంటర్వ్యూస్లో మనం చూసుకున్నట్లయితే నిన్న నైట్ నుంచి ఒకటి బాగా వైరల్ అవుతుంది. బర్రెలక్క మీ వల్లే నేను ఓడిపోయానని చెప్పేసి బెజవాడ కృష్ణ గారిని కొట్టడం జరిగింది. అండ్ అలాగే చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేశారు. లైవ్లో తను చాలా ఎడవడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, ఫాదర్ వీడియో ఎలా బయటకు వచ్చింది అన్నది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, అసలు ఏం జరిగింది? ఇప్పుడు లైక్ నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక మీడియా ఛానల్లో లైవ్ వచ్చింది, నీ మీద అరుస్తూ బర్రెలక్క తిట్టడం కానీ, నీ వల్లే నేను ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది, నీ వల్లే నేను ఓడిపోయాను అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ ఇవ్వండి. ఏం జరిగిందంటే నేను అక్కడికి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత సపోర్ట్ చేశాను. ఇక్కడ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేశాను నేను బర్రెలక్కకి. తర్వాత కొల్లాపూర్ నుంచి రిటర్న్ అవుతుంటే నాకు వాళ్ళ నాన్నగారి వీడియో షేర్ అయింది వాట్సాప్లో. షేర్ అయితే నాకు తెలిసిన ఒక 4-5 మీడియా మిత్రులకు షేర్ చేసా వీడియో. ఆ తర్వాత నేను నా ఓన్ వయసుతో నేను ఆగిపోయి నేను మీ బెడ్కి అయితే మీకు ఈ వీడియో ఎవరి నుంచి వచ్చింది? వాట్సాప్లో వచ్చింది. అప్పటికే గ్రూప్ ఎలా వచ్చింది? ఒక కాంటాక్ట్ పంపించారా? గ్రూపే అది, బర్రెలక్క గ్రూపే అది. వాళ్ళ అన్నయ్య ఎవరో ఉంటాడు చందు అని, ఆయన పెట్టింది అది. ఆ గ్రూప్ లో నేను కూడా ఉన్నా. ఆ వీడియో వచ్చినప్పటికీ నేనేం చేసా, నేను బెజవాడ కృష్ణ అని ఇలా వీడియో నిజాలు తెలుసుకోండి అని వీడియో ప్లే చేసిన. ఆ ఒక్క వీడియో న్యూస్ కూడా వెళ్ళామన్నా, దాంట్లో 10K కూడా రీచ్ అవ్వాలి. అది దానివల్ల తను ఓడిపోయిందంట, ఓట్లు తక్కువ పడి మా నాన్నకి నువ్వు ₹1,00,000 ఇచ్చి నువ్వు దగ్గర నుండి వీడియో చేయించి వెనకమాలకు వచ్చే వాయిస్ నీదే అని రాత్రి మాట్లాడింది. ప్రూఫ్ ఉందా ఇప్పుడు ఆ వాయిస్ మీదే అని? క్లారిటీ ఉండే కొట్టిన తను అంటే చేయి చేసుకోవడం జరిగింది. అక్కడ క్లారిటీ లేదు కదా వీడియోలో. మరి మీరెందుకు క్లారిటీ లేదు, మీ తప్పు లేదని మీరు ఇప్పుడు చెప్తున్నారు? మరి నిన్నెందుకు అంత దెబ్బలు పడుతూ అంతా నేను సారీ అండి మీడియా మిత్రులకి, నాదే తప్పని ఎందుకు చెప్పారు? మరి వీడియో గురించి చెప్పాను, అది కాకపోతే వెనక్కి ముందు కాల్ చేసుకున్నారు. ఏం చెప్పారు అంటే క్లారిటీగా చెప్పండి. నేనేం చెప్పానంటే ఆ వీడియో నేనే కావాలని చేశానండి, నా ఓన్ వాయిస్ వీడియో, వాళ్ళ నాన్న కాదు. మళ్ళీ చెప్పిన లైక్స్ న్యూస్ కోసం నేను చేశాను ఓన్ వాయిస్ తో నా ఇన్స్టాగ్రామ్ లోకి. మీరు చేసిన వీడియో ఏంటి అసలు, మీరు ఏం చెప్పారు? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ కృష్ణ అని, నిజాలు తెలుసుకోండి, ఇవ్వండి వాళ్ళ నాన్నగారి మాటలను మీరు వినండి అని వాళ్ళ నాన్నగారి వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియో నేను చేసింది. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు, నిన్న చూపించడం కూడా జరిగింది వాళ్ళు. ఆ వీడియో రీచ్ అవ్వలేదు, ఏమో అవ్వలేదు. మీరు దానివల్ల కొల్లాపూర్లో ఓట్లు రాబోవడం కారణం నేనా? దానికంటే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా వైరల్ అయింది ఆ వీడియో, నా దగ్గరికి రాకముందే. మరి వాళ్ళందరినీ అడగలేదంటే వాళ్ళందరూ ఇంకా దొరకలేదు. వాళ్ళ గురించే నేను చూస్తున్నాను, నువ్వు దొరికో ఫస్ట్. దొరకడం అంటే నువ్వేమన్నా నన్ను డైరెక్ట్గా వచ్చి పట్టుకున్నావా? నన్ను పిలిచి నేను వేరే నా ఫ్రెండ్ కోసం వచ్చిన అక్కడికి. తను మాట్లాడింది అయిపోయింది, ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ కావాలి కృష్ణ అంటే దేని గురించి అని కూడా నేను అడిగిన. ఇలా బెర్రెలక్క గురించి, కుర్చీ తాత గురించి, అల్లో కనపడుతున్నావు కదా, మొన్న వీడియోలు చేశాను, మంచిగా మాట్లాడాడు అన్న. సరే అన్న చేస్తాను, పర్లేదు, ఇబ్బంది లేదు, నేను తొందరగా చూడన్నా వెళ్ళిపోవాలి నేను అన్న. సరే అయిపోయింది, మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నిలబడితే మళ్ళీ పోటీ చేస్తానన్న ఒక ఆడపిల్లకి కంపల్సరీ అన్నా నేను ఆ వీడియోలో. అంటే ఫోన్ చేస్తే మాట్లాడతావా అన్నాడు. చెయ్యన్నా, నేనే అన్నా బర్రెలక్కకి ఫోన్ చేయాలా, నేను మాట్లాడతాను అన్న. చేసినాడు అన్న, మాట్లాడింది. ఆ మాట్లాడటం కూడా తిరగడం జరిగింది. ఆ ఫోన్ అలా పెట్టేసాం టేబుల్ మీద, లోపలికి వచ్చేసింది. నాకేం అర్థం కాల. అంటే ఇదంతా ముందే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఈ ఛానలే సపోర్ట్ చేస్తున్నట్టుగా అన్నయ్య చెప్పాడు, రాత్రే చెప్పాడు. ఫస్ట్ నుంచి కూడా ఏ మీడియా లేదు అక్కడ, ఏ యూట్యూబ్ ఛానల్ లేదు, V96 మాత్రమే ఉంది, మేమే సపోర్ట్ చేసాము అన్నాడు అన్న. అవునన్న, వేదాంత అన్న కూడా తెలుసు నాకు, ఆయన అక్కడ ఉన్నాడు అంటే. వేదాంతకు కూడా తెలీదు, ఫస్ట్ నేనే ఆయనకి చెల్లమ్మ అని పరిచయం చేసింది, అది చెప్పాడు అన్న రాత్రి. నాకు అసలు వాళ్ళ మాటలు అర్థం కాల, ఏమీ అర్థం కాల. అది రావటం నాకు ఫుల్ షాక్. ఎక్కడ కొల్లాపూరు, ఎక్కడ హైదరాబాదు, విత్ సెకండ్స్ ఎలా వచ్చేసిద్ది? ఏమన్నా మంత్రం మాయ ఎమ్మటి లోపలికి రావడానికి? నాకేం అర్థం కాల. నేను మౌనం అయితే ఉన్నా, ఆ వీడియోలో మీరు చూసుకోవచ్చు, చాలా మౌనంగా ఉన్నా. ప్రతి మాటకు కూడా నేను సంబంధం చెప్పా. మీ నాన్న వీడియో చేశాను అంటున్నావు, మీ నాన్న నీకు చెప్పాడా అని కూడా అన్నా నేను. మీ నాన్న నీకు చెప్పాడా అని నేను అన్నా. అంటే కాదు నువ్వే చేయించు. అవును నేనే చేయించానని ప్రూఫ్ ఉందా? ఆ ఒక్క వీడియో తప్ప ఇంకా ప్రూఫ్ ఉందా? ఆ ఒక్క వీడియోలో నువ్వు ఓడిపోయావని, ఓట్లు వేయలేదని ప్రూఫ్ ఉందా అంటే ఆ ఒక్క వీడియో గురించి మాట్లాడిద్ది. తర్వాత మళ్ళీ తానే అంటది పెళ్ళి అయ్యిద్ది, వదిలేశాడు, అయ్యి వాళ్ళకి ఎందుకు అంటే మళ్ళీ అక్కసిపోయి. అది వాస్తవమే కదండి. ఇప్పుడు లైక్ ఒక అమ్మాయి ఉంది, తను ఏదో తన బల్ల మీద నిలబెడుతుంది, ఏదో చేసుకుంటుంది, తన కష్టపడి ఏదో చేసుకుంటుంది. తన మీద నెగిటివ్ కామెంట్ చేసి ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా నేను చేస్తే తప్పు, అది డైరెక్ట్ గా నేను చేస్తే తప్పు. వాళ్ళ నాన్న రిలీజ్ చేసింది అది చాలా మీడియాలో వైరల్ అయింది, అది నేను వీడియో అన్ని మీడియా ఛానల్స్ కి పంపించింది మీరే అని చెప్పేసి నైట్ కూడా మీరు ఒప్పుకోవడం జరిగింది. అన్ని ఛానల్ పంపిస్తాను అనటం కరెక్ట్ కాదు. అది
ఆయన రాత్రి కూడా నేను చెప్పాను, ఆ మాటలు దాంట్లో పెట్టలేదు. నేనేమన్నానంటే కొన్ని ఛానళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసిన, నాకు షేర్ వచ్చింది, నేను షేర్ చేసిన. షేర్ చేయడంలో తప్పు లేదు. కూడా పెట్టమని కాల్ చేశారంట కదా, ఎవరికి? అదే ఏ ఛానల్ అయితే నిన్న మీరు కూర్చొని మాట్లాడారో ఆ ఛానల్ అన్న ఓన్గానే ఒప్పుకున్నారు కదా, మీరు కాల్ చేసి మరీ చెప్పారు కదా పెట్టమని ఆ వీడియో. నేను అన్నాను, నాకు నా వీడియో షేర్ వచ్చింది, అందరూ పెడుతున్నారన్నా, మీకు వచ్చిందా లేదా పంపించాలని నేను అడిగినా. నేను అడిగిన అందరి ఛానల్లో కనబడుతుంది. అంటే ఒక మనిషిని మీకు వేరే పని లేదా, ఆమెని నెగిటివ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మెయిన్ కారణం ఏంటి? టార్గెట్ చేయలేదు, ఏం చేయలేదు. కాదండి, మీరు టార్గెట్ చేయనప్పుడు సరే వీడియో వచ్చింది, మనకి 10,000 మెసేజెస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఇలా చూసి మీరు స్కిప్ చేసేయచ్చు కదా. దాన్ని మీరు గ్రూప్లలో షేర్ చేసి మళ్ళీ పర్సనల్ గా కాల్ చేసి. ఏ గ్రూప్ లో షేర్ చేయలేదండి. పర్సనల్ గా కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదేమో కదా మీడియా వాళ్ళకి. నేను అది వాట్సాప్ స్టేటస్ పెట్టా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ పెడితే వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, వీడియో ఎక్కడిది, సెండ్ మీ అంటే సెండ్ అయింది తప్ప నేనుగా ఫోన్ చేసి నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను పంపించేస్తాను మాత్రం వల్ల నేను నా అకౌంట్లో నేను స్టేటస్ పెట్టుకున్నా. సెండ్ మీ అన్నప్పుడు పంపిరు, అప్పుడు మీరు స్టేటస్ పెట్టుకుంటారు దేంట్లో అయినా. సెండ్ మీ మేడం అంటే మీరు పంపిస్తారు కదా, అట్లాగే పంపించిన. దాన్ని చేసి ఆ ఒక్క వీడియోనే చూపించి నేను ఓడిపోవడానికి కారణం నన్ను తొక్కేసింది నువ్వే, నీ వల్ల నేను ఇన్స్టాగ్రామ్ వాడతలేదు, యూట్యూబ్ వాడతలేదు అని నాకు పాయింట్ నచ్చలేదు. మరి ఏం చేద్దాం అనుకున్నారు ఇప్పుడు నచ్చని దానికి? ఆల్రెడీ అన్ని ఒప్పేసుకొని సారీ చెప్పేశారు, దెబ్బలు పడారు కదా. ఏం జరిగింది ఏంటి అంటే రేపు మొత్తం వీళ్ళందరూ వస్తా అన్నారు మా వాళ్ళు. మార్నింగ్ 7-8 కల్లా మొత్తం మాట్లాడి చెయ్యాలి. అసలు ఇప్పుడు కొట్టారు కదా బరలక్క, నార్మల్ గా మిమ్మల్ని వీడియోలో కనబడుతుంది కదా. అదే అంటే కొడుతుంటే కూడా ఊరుకున్నారు అని అంటే ఎందుకు, అసలు కారణం ఏంటి? అసలు ముందు షాక్ లో ఉన్నా. అక్కడ కొడుతుంటే ఊరుకుంటాం ఏంటంటే ఉన్నారా మీరు ఆ టైంలో? చిన్నగానే ఉన్నాం. కొట్టేటప్పుడు కూడా చెయ్యి అడ్డు పెట్టావు కదా, ఇలా నేను చెయ్యి అడ్డు పెట్టాను. మీరు అక్కడ జూమ్ చేసి చూసుకుంటే వాళ్ళ తమ్ముడు అక్కడ నవ్వాడు. నాకు అక్కడ అర్థం కాల, వాళ్ళ తమ్ముడు నవ్వినప్పుడు కూడా అలా అక్క కొడుతుంది, తమ్ముడు నవ్విండు. మీరు చూడండి, నేను ఇప్పుడు చూసా కరెక్ట్ గా. పోనీ పిలిపించింది లోపల కూర్చొని 10 నిమిషాలు ఇంటర్వ్యూ అంది ఆయన కూడా అన్న నువ్వు మాట్లాడడం మాకన్నా నీకు సంబంధం నేను మాట్లాడతా అన్న బెర్లక్క. నాకు అక్కడ అర్థం కాల. అంటే ఛానల్ ఆయిందా ఈందా యాంకర్ చేసేది ఆమె, డైరెక్ట్గా లోపలికి వచ్చి అసలు ప్లానింగ్తో చేశారా, లేకపోతే ఏదైనా స్కిట్ రాసుకున్నారా, లేకపోతే అది ఎవరినైతే నేను ఫ్రెండ్ని కలవాలని అనుకుంటున్నానో ఆ ఫ్రెండ్కి ఇలా ఫోన్ చేసి కృష్ణ తెలుసు అనేటప్పటికీ సరే ఇక్కడికి పిలిపి అమ్మా నేను కలవాలని అని ఇలా ఏమైనా ప్లానింగ్ చేశారా అని నాకు ఫోన్ చేసి. అయితే మీరు అది ప్లాన్ ప్రకారమే జరిగింది అనుకున్నారు? నాకు తెలియకుండా, మీకు తెలియకుండా స్క్రిప్టెడ్ ప్లాన్ ప్రకారమే కొట్టించారేమో అని అనుకుంటున్నారు. క్లారిటీ లేదు. రేపు తెలిసింది ఫుల్ క్లారిటీ కదా. ఆ వీడియో గురించి కూడా నేను ఆల్రెడీ ఫోన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందంటే నాకు తెలియదు అన్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. అది సో ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు, నార్మల్ గా మీడియాలో నెగిటివ్ అయ్యారు మీరు, మరి దానికి ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కేసు పెట్టాలనుకుంటున్నాం మేము రేపు మార్నింగ్. ఎవరిపైన? బెర్లక్క మీద. ఏమని పెడతారు కేసు నార్మల్ గా? ఇప్పుడు ఎంత ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కెమెరా ముందు జాబ్ ఆన్ కెమెరా ముందు చేసుకుంటాం అనేది కరెక్ట్ పాయింట్ కాదు. నువ్వు కెమెరా ఆఫ్ చేయి, నువ్వు కొట్టు, నేను పడతా. ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోకి ఎంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు. పొద్దున నేను లేచేటప్పటికి టీ కోటి దగ్గర ఎంతమంది అడిగారు బెర్లక్క ఎందుకు కొట్టింది, బెర్లక్క ఎందుకు కొట్టింది. ఆ సినిమాలో ఏదో ఉంటుంది, అరే బాబు నేను కొట్టలేదురా బాబు అంటే ఆ సినిమా ఉంటుంది కదా. ఆ టైప్ అయిపోయింది నాకు పొద్దునుంచి. నాకు పిచ్చెక్కేస్తుంది, మైండ్ పని చేయట్లేదు నాకు. అది నేను నా ఇన్స్టాల్ కూడా పోస్ట్ చేశాను, నాకు ఏం చేయాలి అర్థం కాదు. సూసైడ్ కూడా చేసుకుంటాను, వీడియో కూడా పోస్ట్ చేసిన ఇన్స్టాల్. సూసైడ్ వరకు ఎందుకండి, అంత పెద్దగా ఎందుకు సూసైడ్ వరకు ఎందుకు? వీడియో చూపండి ఒకసారి, ఏది సూసైడ్ వీడియో? ఆల్రెడీ వీడియో చేశారా మీరు? ఇన్స్టాగ్రామ్ లో కూడా వైరల్ అవుతుంది, చూడండి. ఏది అంటే అంత ఎందుకండి సూసైడ్? నాకు అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మైండ్ తెలుసు కదా బెజవాడ కృష్ణ. సో రాత్రి ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను, అక్కడ బెర్లక్క కూడా వచ్చింది. సో నేను చేసిందన్నీ కూడా ఒప్పుకున్నాను. నేను చేయలేదు అని అయితే నేను అబద్ధం ఆడలేదు ఫ్రెండ్స్. ఆ వీడియోలు నేనే చేశాను కావాలని. కానీ మీ నాన్నగారి దగ్గరికి మాత్రం నేను వెళ్ళలేదు అని కూడా నేను చెప్పాను. కానీ నేను ఇప్పుడు పొద్దున్న లేచిన కానీ బయటకు వస్తుంటే బెర్లక్క నేను ఎందుకు కొట్టిందని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అసలు అందరూ కూడా అసలు నేను ఇప్పుడు దాకా నన్ను కొట్టిన వాళ్ళు ఎవరు లేరు.
ఎందుకండి అంత అంటే లైక్ మనము మాట్లాడి క్లియర్ చేసుకోవాలి కానీ సూసైడ్ వరకు ఎందుకు? అంటే ఇప్పుడు బయట నుంచి ఎక్కడెక్కడో నుంచి వస్తున్నాయి నాకు ఫోన్లు చాలా వస్తున్నాయి, మామూలుగా కాదు. ఓకే అంటే ఒక కెమెరా ముందు అలా చేయడం కరెక్ట్ కాదని దీన్ని అయితే నేను వదలండి, పక్కా ఖండిస్తాను నేను. మరి మీరు ఒక్కళ్ళు ఇలా అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా మరి మీరు దీనికి న్యాయం అనేది జరుగుతుంది అనుకుంటున్నారా? 100% ఒకవేళ మీ తప్పులు లేకపోతే దాన్ని న్యాయం అంటాము, ఒకవేళ మీరు నిజంగా మిస్టేక్ చేసి ఉంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము. 100% మీ మిస్టేక్ ఉంటే ఏం చేయలేము. ఒకవేళ నిజంగా మీ తప్పు లేకపోయి ఉంటే, వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకపోతే మీరు ఏ సపోర్ట్ తో ముందుకు వస్తారు? లైక్ కేసు వేస్తానన్నారు బరిలెక్కపై, సో సపోర్ట్ లేదు కదా, సపోర్ట్ ఆటోమేటిక్ వస్తాయి. మీ తప్పు లేకపోతేనే వస్తుంది, అది కూడా క్లారిటీ చెప్తున్నా. కరెక్టే, మీరు చెప్పింది కూడా పాయింట్. దానికి కూడా నేను చెప్తా. అవేమందంటే మా నాన్నకి వెళ్ళి ₹1,00,000 ఇచ్చి నువ్వు వీడియో చేసావు అన్న కదా, అన్నప్పుడు నేనేమన్నా మీ నాన్న నీకు చెప్పాడా, నేను వచ్చినట్టు నీకు చెప్పాడని కూడా మాట్లాడినా. అవి పెట్టారో కట్ చేశారో నాకు తెలియదు, రాత్రి మాట్లాడిన సంగతి చెప్తున్నా. సో నేను ఇప్పుడు రేపు పొద్దున కేసు పెట్టినప్పుడు కూడా ఏమంటానంటే వాళ్ళ నాన్న పిలిపిమంట. తెలియకుండా ఉండదు, ఎంత మాట్లాడకపోతే ఎక్కడ ఏం ఉంటారు ఏంటని తెలియదు కదా. సో అట్లా ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటారో మీకైతే తెలీదు. తెలిసి ఉంటే ఒకవేళ తీసుకొచ్చి మళ్ళీ వీడియో చెప్పించే వాళ్ళ ఏమైనా అంటే నేను చేయలేదని చెప్పండి అలా నేను చెప్తే ఆయన చెప్తారు కదా నా దగ్గరికి అతను రాలేదు అని. ఇప్పుడు మీ వాయిస్ వచ్చింది అని బరులకు అంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది, మీ వాయిస్ వచ్చింది. మరి ఆ వాయిస్ అదే కనిపెట్టమని నేను అడుగుతున్నా, పొద్దు నుంచి ఫోన్ మీద అదే చేస్తాను నేను. మరి మార్నింగ్ అడిగి లాభం ఏంటండి, నైట్ మీరు స్టాండ్ తీసుకుని అడగలేదు కదా, ఇప్పుడు తప్పన్నట్టే కదా మీది. నేను ఆల్రెడీ అడిగానండి, అవన్నీ అయిపోతే నా తప్పు కాదు కదా. సో మీరు అన్నారు బట్ వాళ్ళు వెయ్యలేదా ఛానల్ వాళ్ళు? నేను ప్రతి పాయింట్ మాట్లాడినాను నేను అక్కడ, కొన్ని చాలా వేయలేదు దాంట్లో. అది లైవ్ వీడియో కూడా అంటే నార్మల్గా ఎడిట్ చేసి పెట్టారా? మరి ఎడిట్ చేసి పెట్టారు అది పక్కా. ఎందుకంటే ఆయన వచ్చేసిన తర్వాత ఫోన్ పెట్టిన తర్వాత ఎమ్మడే రావడం అది కరెక్ట్. తర్వాత కొట్టిన ఎమ్మడే వచ్చి కొట్టింది అది, అవి కట్ చేసి ముందుకు పెట్టారు. తర్వాత బెజవాడ కృష్ణ నేమ్ చెప్పింది మధ్యలో చెప్పాడు, అది మళ్ళీ ఫస్ట్లో పెట్టారు. మరి అది లైవ్ అయితే మధ్యలో వెనక్కి ముందుకు ఎలా వస్తుంది మరి అది. సో ఇప్పుడైతే కేసు వేద్దాం అనుకున్నారు ఫైనల్. రేపు మార్నింగ్ అందరూ వస్తారు. సో మాట్లాడి అందరూ ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్సా? ఫ్యామిలీ మెంబర్స్ కాదు, సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు కానీ, బషీర్ మాస్టర్ గారు, గుంటి నాగరాజు గారు, తర్వాత వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, వీళ్ళందరూ కూడా ఫోన్లు చేశారు. సో మీకు సపోర్ట్ గా నిలబడుతున్నారు అంటే మీరు ఒక సంస్థ అని చెప్పేసి మేము విన్నాము. రీసెంట్ గా ఉప్పల్ బాలు కూడా చెప్పడం జరిగింది, మేమందరం ఒక యూనియన్ అని చెప్పేసి యూట్యూబ్ సోషల్ మీడియాకి సంబంధించి మేము పెట్టుకున్న గ్రూప్ అన్నారు. సో మీ గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి చేయబోతున్నారు రేపు మార్నింగ్. అండ్ రీసెంట్ గా వైజాగ్ సత్య పెట్టిన ఒక స్టేటస్ లో ఏముందంటే, మేమందరం కలిసి ఒక మనిషిని తొక్కేయాలనుకుంటే మేమందరం ఒక్కొక్క వీడియో చేసి పెడితే చాలు, ఒక మనిషి మొత్తం చనిపోయే రేంజ్ కి మేము తీసుకెళ్లొచ్చు అన్నట్టు ఒక స్టేటస్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అదే చేయబోతున్నారా? బర్రెలకు మొత్తం నెగిటివ్ అవ్వబోతున్నారా మీరంతా? మేము నెగిటివ్ చేయాలని లేవండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మాట్లాడు, ఏమంటున్నా, కెమెరా ముందు చేసుకుంటాం ఒక అమ్మాయి తప్పు, అదొక్క పాయింట్ నేను మాట్లాడుతున్నా. వాళ్ళ నాన్న వీడియో పక్కన పెట్టండి, అవన్నీ ఒప్పుకున్నా అంతా అయిపోయింది. కెమెరా ముందు చేసుకుంటాం తప్పు, ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచావు, సరే ఓడిపోయావు, ఆ వీడియో నా వల్లే అన్నావు, చేసుకుంటాం రాజ్యాంగంలో రాశారండి. పోనీ ఏమన్నా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇలా కొట్టొచ్చు, కెమెరా ఆన్ చేసి లైవ్ ఇవ్వచ్చు అంటే ఎంతమంది చూస్తారు లైవ్ అంటే? మరి ఇప్పుడు మీకు గట్టిగా సపోర్ట్ గా ఉన్న వాళ్ళంటే ఎవరు ప్రెసెంట్? సోషల్ మీడియానే బాగా సపోర్ట్ ఉంది నాకు. ఇప్పుడు ఉప్పల్ బాలు కానీ వైజాగ్ సత్య కానీ వాళ్ళు ఏమంటున్నారు? రేపు ఇప్పుడు సీరియల్లో ఉన్నారు వాళ్ళు. అసలు నేనే వెళ్ళాలి, అసలు నేను వెళ్తే గొడవే ఉండేది కాదు, నేను వెళ్ళలేదు. వాళ్ళు రేపు మార్నింగ్ 7 కల్లా సత్యం ఇంటికి రమ్మన్నాడు, ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్తాను, మీడియా మిత్రులందరినీ అక్కడికి పిలుస్తా అన్నాడు. సో అక్కడ చూడాలి, మీటింగ్ అక్కడ ఉంటుంది. మీకు కూడా ఫోన్ చేస్తాడేమో మరి తెలీదు అట్లా. సో చూసారు కదండి, అంటే ఇంత బాధపడుతున్నాడు లైక్ బెజవాడ కృష్ణ. అంటే నేను వాళ్ళ ఫాదర్ అయితే వీడియో చేయలేదని చెప్పేసి అంటున్నాడు, మిగతా వీడియో నేను చేసి పెట్టానని చెప్పేసి అయితే ఆయన ఓన్గా ఒప్పుకుంటున్నారు అనమాట. కానీ మీడియా ముందు లైక్ ఒక ఛానల్లో లైవ్ ఇస్తున్నాను అలా కొట్టడం కరెక్ట్ కాదు, దానికి నేను బర్రెలెక్కపై కేసు వేస్తాను, నేను ఫైట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సో అంతేగాని కేసు అయితే వేస్తారు ఫిక్స్. మళ్ళీ తను వచ్చి గట్టిగా లేదు నువ్వు తప్పు చేసావని చెప్తే అప్పుడేంటి పరిస్థితి? 100%. ఇప్పుడు వీడియో చేసినప్పుడు వాళ్ళ నాన్న కంపల్సరీ చూస్తారు కదా అబ్బాయిని, చూడకుండా వీడియో ఇవ్వడు కదా. 100% వాళ్ళ నాన్న అయితే పిలిపియాలి. వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో కూడా తెలుస్తుంది, తనకి తెలియకుండా ఉండదు. అయితే ఇప్పుడు నార్మల్ గా వీడియో వాళ్ళ ఫాదర్ ని చేసింది, అది ఎప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చిందా బయటికి? ఎలక్షన్ టైంలోనే వచ్చింది. ఆయన అప్పటికి నేను పెట్టక ముందు చాలా వైరల్ అయిపోయింది మేడం, పెద్ద పెద్ద ఛానల్లోనే అది లైవ్ వదిలేశారు. ఆ తర్వాత పెట్టా నేను. అది మేము ఇదికే ఎందుకు వచ్చింది అనుకున్నా, పర్టికులర్ గా నేనేం ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చిందంటే నేను ఓన్ వాయిస్ తో చేసి ఆ మొక్క ఎదరబెట్టి ఆ నాన్న వీడియో పెట్టా కదా, సో ఆ ఒక్క పాయింట్ పట్టుకున్నాం. సో ఎడిటింగ్ చేయడం ఒక్కటి మీ మిస్టేక్ అనుకున్నారా? అదే ఆ ఒక్క ఎడిటింగ్ నేనే చెప్తున్నాడు, ఆ ఎడిటింగ్ చేసి మాట్లాడి పెట్టినందుకు నాకు అయ్యింది అది.
సో ఫైనల్లీ కేసు అయితే వేయబోతున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో చూద్దాము. సో చూసారు కదండి, బెజవాడ కృష్ణ అయితే తను ఇది చెప్తున్నమాట, కంక్లూషన్ అయితే ఇది ఇస్తున్నాడు. నాదైతే తప్పలేదు, వాళ్ళ ఫాదర్ వీడియోని చేయలేదని. సో నిజాలు ఏంటో ఇప్పుడు ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి మనం ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. ఇక్కడ బెజవాడ కృష్ణ తప్పుందా, బర్రెలక్క తప్పుందా, ఎవరు తప్పుందో చెప్పడానికి లేదు. సో రేపు క్లారిటీ వస్తుంది. ఒకటి కొచ్చి తాతది, ఒకటి బర్రెలక్కది, ఇంకోటి ఏదైనా రివ్యూలు ఇస్తుంటాడు కదా మనోడు. అవును, అదే ఒకటి అడిగేసి మనం లైఫ్ స్టోరీ అడిగేసి క్లోజ్ చేద్దాం. 10 minutes అన్న, ఎవరికి అవసరం రా, అదే అన్న, అవసరం ఉంది. అదే చెప్తున్నాడు. లైక్ బర్రెలక్క మీద కేసు కూడా వేస్తాడంట, స్ట్రాంగ్ గా నిలబడదాం అనుకుంటున్నాడు అన్న. అదే బయట తీసుకుందామని వచ్చినాం. వైరల్ అవుతుంది బాగా అది, లైక్ కొట్టిన వీడియో. ఒక మాట, మనోడు నీకు విషయం, మనోడికి రెచ్చగొడుతారు, వాని ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోమను. కానీ ఆమె ఒక మాల అమ్మాయి, ఒకటి ఆలోచించు. ఆ అమ్మాయికి మనోడు వాళ్ళ డాడీ దగ్గరికి పోయినా మనోడే ఒప్పుకున్నాడు. వీడియో ఉంది, నేను పంపించాలా నీకు వీడియో? పంపించాను అంటే ఒప్పుకోదు అంటే వాళ్ళ డాడీ దగ్గరికి పోలేదు అంటున్నాను. ఏమంటున్నా అంటే నేను వీడియో పెట్టాను అంటుండు. నేను చెల్లె నీకు ఒక మాట చెప్తున్నా, ఎవరు అనేయాల్సిన అవసరం లేదు. మనోడే వాళ్ళ డాడీని కూడా కలిసిన అది నేను చేశానని ఒప్పుకున్నా, అది చెప్పన్నా. ఏం ఒప్పుకున్నావు నువ్వు? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళినట్టు కదా, వీడియో చేసి పెట్టినట్టుగా. అయితే వాస్తవంగా ఆ అమ్మాయి కూడా ఏం కొట్టలేదురా, ఇట్లా అనేసరికి చేయి మనోడు ఎందుకు చేయాల్సి వస్తుందంటే చేసి మనోడు ఫస్ట్ ఒప్పుకోలేదు, నేను మీ డాడీ దగ్గరికి పోలేదు అన్నాడు. ఓకే, అట్లా ఆమె అంతేగాని అరే మనోడు వేస్ట్ గా ఇప్పుడు పోయి ఏమని కేసు పెడతాడు? ఏమో అదే బర్రెలక్క అంటే మీడియా ముందు కొట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అది కాదు కానీ ఒక చెల్లె, ఒక ఆడపిల్ల ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లని అట్లా మనం బర్బాద్ చేయడం కరెక్ట్? అన్న నేను అదే క్వశ్చన్ వేసిన అన్న. ఇప్పుడు ఆల్రెడీ కెమెరా వెళ్ళలోనే నేను ఎగ్జాక్ట్ గా అదే క్వశ్చన్ వేసిన. ఒక అమ్మాయి జీవితం నీకు ఎందుకు, నువ్వు మరీ మీడియాలో కాల్ చేసి నువ్వు అంతగా ఒక వీడియో వచ్చింది స్కిప్ చేసేయాల్సింది అని చెప్పాను. చెప్తే ఈయన వెయ్యలేదు, నాకు ఏదో గ్రూప్ లో వచ్చి షేర్ చేశాను నార్మల్ గా, అది నేను వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళలేదు అంటున్నాడు. నేను మనోడు ఈ వీడియోలు చాలు, నేను నా దగ్గర ఇవే కాదు ఇంకా పర్సనల్ వీడియోలు కూడా ఉన్నాయి. కాకపోతే బర్రెలక్క పోలీస్ స్టేషన్ యాక్చువల్గా పిల్ల చచ్చిపోదాం అనుకుంటారా, మనోడు చాలా ప్రాబ్లంలో పడుతుండే. కాదన్న ఇప్పుడు ఈయన సేమ్ అన్న, ఈయన వీడియో తీసుకుని ఇన్స్టాలో పెట్టండి, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకుంటా అంటుండు కొట్టినందుకు కెమెరా ముందు. మరి దీనికి ఏం చేస్తామో అది అర్థం కావట్లేదు. ఒకట్రా, ఇప్పుడు మనోడు రేపు పొద్దున ఏమంటారు, సస్తే తప్పు చేసి సచిన్ అంటారు, అవునా? మరి అన్న సేమ్ బర్రెలక్క కూడా అవుతుంది కదన్న. ఇప్పుడు తను ఫైట్ చేస్తుంది, ఓకే, తను ఒకవేళ సూసైడ్ థాట్స్ ఉంటే ఇప్పుడు ఆమె ఏం చెప్పింది అయిపోయినాక కమ్మి అట్లా చేయకి ఎప్పుడు ఇలా నన్ను చేస్తావు, రేపు ఎత్తున ఇంకో ఆడపిల్లలు చేసుకోవాలి, హాస్టల్ ఉంటున్నావు, నీకు ఏదైనా డబ్బులు కావాలని ఇస్తా నేను మంచిగా ఉంటుందని ఇట్లా పిచ్చి పిచ్చి ఏకని అడుగు, అన్నదో లేదా అడుగు. ఓకే అన్నదంటుండు. మరి ఒకట్రా, ఏ ఆడపిల్లకైనా చెల్లె రాదారా పర్సనల్ విషయాలు తీసినప్పుడు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఏం చేసినా నువ్వు నిజాయితీగా మనోడే వాళ్ళ డాడీని కలిసినా అని మాట్లాడింది. నేను నా తన వీడియో ఉంది, పంపించాలని అడుగు, పంపించమంటే పంపిస్తాను. నేను మాట్లాడింది కదా, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినట్టుగా వెనకమల వాయిస్ నాదే అన్నావు కదన్నా. అది కాదు బ్రదర్, వాళ్ళ డాడీని కూడా కలిసినా నువ్వు అన్నావా లేదా? నేను ఓన్ వాయిస్ చేసి వీడియో పెట్టి దానికి వెనకమల వాళ్ళ నాన్న వీడియో పెట్టిందని అది నేనే పెట్టాను అన్నా. నేను ఒకటి తమ్మి, నువ్వు ఆ వీడియోలా ఈ సెల్ఫీ వీడియోలా వాళ్ళ డాడీని కూడా కలవడం జరిగింది అని అన్నవా లేదా? అని అన్నా, నేను చెప్పిన నైట్ కూడా అదే చెప్పేదన్నా. ఒకటి తమ్మి కృష్ణ అన్నా, నువ్వు ఎందుకంటే ఆ పిల్ల ఏమన్నది, నేను కేసు పెట్టేటోనన్నా కానీ చదువుకుంటున్నాడని తెలిసింది, లైఫ్ ఖరాబ్ చేయడం ఇష్టం లేదన్న, అందుకే కాముకున్నా అన్న. అంటే నీ గురించి అంత ఆలోచించినప్పుడు నేను పోయి కేసు పెడతా అది పెడతా అంటే నువ్వే ప్రాబ్లం చేసుకుంటావు, పెట్టుకుంటే పెట్టుకో. కాకపోతే ఏంటంటే దీన్ని నువ్వు పెద్దగా చేసుకుంటున్నావు, నీకు ఎవరో నేర్పించి ఏదో చేస్తే నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు క్లారిటీ ఇచ్చుకో. నేను ఏమంటున్నా అంటే ఎందుకు కొట్ట ఆమె నేర్పిస్తుంది మీకు? ఎవరున్నారండి వెనకమల, ఎవరు లేరు కదా. నేను ఏమంటున్నా చెల్లె నేర్పిస్తున్నారు ఏంటంటే, ఇగో చిన్న కుర్రోడ్రా ఒకటి మన తమ్ముళ్ళు అంటాడు ఈడ ఒక మాట, మనోడు ప్లాన్ చేశారంటే మనోడు ఆఫీస్ కి రా నువ్వు నీ ఇంటర్వ్యూ అని నేను ఫోన్ చేసి పిలిపిస్తే వాస్తవంగా మనోడు అట్లా ఊహించడంలో తప్పలేదు. మనోడు మన ఆఫీస్కి వచ్చేది తెలియదు, నాకు ఏది తెలియదు. ఇంటర్వ్యూ ఉన్నాము, కృష్ణ నేను ఫోన్ చేసి పిలిచినా లేదన్నా, నేను ఒక గెస్ట్ ని కలుద్దామని వచ్చినాను యాక్చువల్గా. నేనే అడిగినా కదా. అవును, నువ్వు అడిగినావు బర్రెలక్క గురించి, కుర్చీ తాత గురించి 10 నిమిషాలు కావాలని అడిగినావు. అంతేనా? నేను ఏం అడిగినా అట్లా ఎందుకు చేస్తావు తమ్మి, ఒక ఆడపిల్ల, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారనే కదా ఇంటరాక్షన్ తీసుకుంది కూడా. అవును, ఫోన్ చేయమని అన్నది ఎవరు? నేనే. ఖర్చులో ఉంటుందా? నువ్వే ఫోన్ చేయమన్నావు కదా. నేనే చెప్పా కన్నా, రాత్రి చెప్పి బర్రెలక్కకి ఫోన్ చేయన్నా కాదు మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చేసినావు.
ఫోన్ చేసి కింద పెట్టే లోపల తలుపు పటపట కొట్టింది. నాకేం అర్థం కాలే. అప్పటికే పక్కనే ఉన్నాను అంటేనే ఉంది ఆమె ఏడికి వచ్చిందో ఏం సంగతో కనుక్కో, అంతేగాని వేస్ట్ గా లేనిపోని మాట్లాడి నువ్వు ఇంకా వేస్ట్ అయిపోతున్నావు అంటే నువ్వు ఖరాబ్ చేసుకుంటున్నావు అంటున్నావు. ఒక అన్నలాగా చెప్తున్నా. సరే అన్న, అయితే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బర్రెలక్కడి తప్పనిలేదు, ఈయనదనలేము. అక్కడ ఏం జరిగిందో క్లారిటీ లేదు. ఇప్పుడు ఆమె ఈయననే చెప్పిందని చెప్పేసి బ్లేమ్ చేసింది, ఈయననేమో నేను చెప్పనే లేదంటుండే. సో ఏం క్లారిటీ లేదు. ఇప్పుడు ఈయన లైన్ నుండి ఇప్పుడే నేనే వీడియో పంపిస్తాను. వీడియో చూసి ఆ పిల్ల యాక్చువల్లీ దెబ్బ కూడా ఏమోరా మనోడు అబద్ధాలు ఆడేసరికి ఇంకా కోపం వచ్చింది. అంటే మరీ ఘోరంగా ట్రోల్ చేసిండు కదా, ఘోరంగా బ్లాక్మెయిల్ చేసిండు కదా. సరే అన్న, ఇప్పుడు ఫైనల్ అన్న, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు? లైక్ ఇప్పుడు ఈయనేమంటుండంటే నేను నా టీంని లైక్ ఉప్పల్ బాలు వైజాగ్ అయితే మేము అందరం కలిసి మేమైతే కేసు వేస్తాము, కొట్టడం కరెక్ట్ కాదు, ఏమన్నా మాట్లాడుంటే బాగుండేదేమో, మీడియా ముందు చేసుకోవడం కరెక్ట్ కాదని స్ట్రాంగ్ గా చెప్తున్నా. ఒకటిరా ఇగో అన్న కొట్టడం అంటే ఆ అమ్మాయి ఇట్లా అన్నది, కొట్టలేదు అన్నట్లా నెత్తి మీద చెయ్యిలు పెట్టిండు, చెయ్యిలో దాకి వచ్చింది. ఇంకా 2-3 సార్లు కొడితే 100% నేనే ఇట్లా కొడుతున్నావు అని నేనే అడుగుతాను. తర్వాత మళ్ళీ దగ్గర అడుగు ఒకటేసారి ఇట్లా అన్నదా లేదా అడుగు. ఇప్పుడు సరే దాకినాయి అంటే మీరు కరెక్ట్ గా చెప్పండి, ఎందుకంటే ఇది కెమెరా ముందు ఉంది, ఇది కాల్ రికార్డింగ్, ఇది తర్వాత ఎవరికి నెగిటివ్ అవ్వద్దు చూడండి. అందుకే ఏమన్నా క్లారిటీగా చెప్పండి. కూడా చెల్లె కొట్టింది కూడా వీడియోలు ఉంది, కొట్టింది అడుగు. ఇట్లా అనేసరికి నెత్తి మీద చెయ్యిలు పెట్టి చెయ్యిలో దాకింది అది. ఇలా కొట్టేటప్పుడు ఇలా చేయడ్డు పెట్టాను అంతే. మళ్ళీ కొట్టిందా ఒకటేసారి ఇట్లా అన్నదా? 2 సార్లు అన్నా. ప్రెస్టేషన్లు ఉంది అమ్మాయి, ప్రెస్టేషన్లు ఉంది. ఒకటి అర్థం చేసుకోతాము, వాళ్ళు ఉన్నాడు నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకు. నేను యాజ్ ఏ బ్రదర్ లాగా చెప్తున్నా. నీకు ఏదైనా ఉంటే నీకు ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వేమన్నా నువ్వే అన్నావు అన్న, నేను అప్పుడు నువ్వు చేసినా ఒప్పుకుంటే నువ్వే. అవును ఒప్పుకున్నానన్నా, నేను అదే చెప్పినా. నేను ఏ కెమెరా ముందు అదే చెప్పినా. ఇప్పుడు ఒప్పుకుంటాలో తప్పు లేదన్నా. సరే వీడియో పంపిమనండి ఏదైతే మీరు ఫస్ట్ ఒప్పుకోలే కదా. ఫస్ట్ ఏమన్నావు మీ డాడీ దగ్గర నువ్వే ఒప్పుకున్నావు. నేను అలా ఒప్పుకోలేదన్నా, నేను ఆ వీడియో చేసి నేను పెట్టానన్నా అన్నా నువ్వు మళ్ళీ అలా మాట్లాడమాకన్నా. హలో హలో అన్న, నీకు ఒక వీడియో పంపిస్తున్నాడు. సరే అన్న పంపించండి. ఒకటే ఉంది ఇక మనోడు ఒప్పుకోను నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంకా ఉన్నాయి చాలా వీడియోలు ఉన్నాయి ఆమె దగ్గర. ఎందుకంటే ఒక బ్రదర్ లాగా మంచిగా ఉంటే అయిపోతుంది. మనోడు కూడా అట్లా వేయడం కరెక్ట్ కాదు. మనోడే వాళ్ళ డాడీని కలిసిన నేను అని మనోడే చెప్పిండు. వచ్చింది చూడు, వాట్సాప్ లో వచ్చింది చూడు వీడియో. వచ్చిందన్న, ఒకసారి అది చూసి అన్న చూడు, ఓపెన్ చేసి చూడు. ఒక్క నిమిషం అన్న చేస్తున్నాను. ఏడున్నాను మేము ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉన్నామన్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణని, తెలుసు కదా బరిలెక్క, మీకు ఇంకా బాగా తెలుసు. నిన్న కామెంట్స్ లో బాగా పెట్టారు వీడియోకి. ఏం తెలుసు ఆ అమ్మాయి గురించి, నువ్వు వీడియో చేసి పెట్టు, పెళ్ళి అయిందా నువ్వు చూసావా అన్నారు. ఒక్కసారి కృష్ణ వీడియో చేశాడంటే నిజాలు తెలుసుకొని వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సొంత నాన్నగారితోనే కలవటం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు నేను ప్లే చేస్తా. ఇప్పుడు కన్నా మేలుకోండి. అన్న చెప్పండి. ఆ అమ్మాయి చేయకపోనేమో మనోడు అబద్ధాలు ఆడట్లో నిజం ఒప్పుకోవచ్చుగా, ఎందుకు అట్లా చేస్తున్నావు అన్న ప్రెషర్. ఆ ప్లేస్ లో ఏ ఆడపిల్ల ఉన్నా ఉంటుంది చెల్లె. ఎందుకంటే మనిషి అన్నప్పుడు పర్సనల్స్ ఉంటాయి. పర్సనల్ నువ్వు వేరే అనొచ్చు, బరిలెక్క వేస్ట్ అది దాను, కానీ వాళ్ళ డాడీని పోయి కలిసినా ఒప్పుకున్నది నువ్వే. అది ఎవరన్నా ప్లాన్ ప్రకారంగా నీ వాయిస్ డబ్బింగ్ చేసిరు ఎవరన్నా? నువ్వు చేసిన నువ్వు ఇంటర్వ్యూకి వచ్చి ప్లాన్ ప్రకారంగా చేసిరు అంటే నేను ఇంటర్వ్యూకి పిలిస్తే నిజంగానే ప్లాన్ చేసిరు అనుకోవచ్చు. నువ్వు మా ఆఫీస్ దగ్గరికి నువ్వే వచ్చినావు. వస్తే నేనే అడిగిన తమ్మి నీ వీడియో చూసిన కుర్చీ తాతది కూడా మొన్న కుర్చీ నేను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకున్నావు అనుకుంటే మొన్న కుర్చీ తాతది గొడవ అయింది కదా కేసు. అయితే అది 2 ముచ్చట్లు మాట్లాడడంలే. మనోడు కూడా కొంచెం ఇష్టం పబ్లిసిటీ ఇష్టం. ఓకే, ఆ ఉద్దేశంతో నువ్వు ఓన్లీ 10 నిమిషాలు అనుకున్నాం. నువ్వు వేసిగా నువ్వు మాట్లాడక బర్లక ఫోన్ చేయాలి ఎందుకన్నావు? నువ్వు అంటేనేగా ఫోన్ చేసేది. మరి ఫోన్ చేసినాము, చేస్తా ఉన్నాను అన్నా, చేస్తాం. సో వీడియో అయితే కన్క్లూషన్ అది ఉందండి. లైక్ నేనే చెప్తున్నా కదండి, వీడియో అయితే నేను మాట్లాడి అలా ఎట్టింగ్ చేసి నేను పెట్టాను అది వెళ్తానికి. సో తర్వాత అది కట్ చేసి వాళ్ళ నాన్న వీడియో ఏదైతే ఉందో అది పెట్టాను నేను, అంతే. వెనకమాల చూసుకోండి ఎక్కడ మాట్లాడాను ఏంటో కూడా దాని వెనకమాల కనపడిద్ది మీకు. వాళ్ళకి నేనని చెప్తున్నా. ఒప్పుకోకపోతే తప్పు, ఒప్పుకుంటే దాన్ని మీరు ఇంకేం చేస్తారో మీ ఇష్టం. అది
సో ఇదంతా జరిగింది నిన్నండి. ఇప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది, లైక్ ఎవరు తప్పింది ఏంటి అన్నది. బరెలక్క కన్క్లూషన్ అలా ఉంది, ఈయన కన్క్లూషన్ ఇలా ఉంది. సో రేపు మార్నింగ్ క్లారిటీగా చెప్పగలుగుతాము, రేపు ఒక బైట్ చేద్దాము. సో క్లారిటీగా రేపు చెప్తాము అసలు ఏం జరుగుతుంది, నిజంగా కేసు వేస్తాడా లేదా నైట్ లోపే డిసిజన్ ఏమైనా చేంజ్ చేసుకుంటాడా. ఎందుకంటే ఇప్పుడు కాల్ మనం చూసుకున్నట్లయితే చెయ్యకు ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం ఆయన డిసిజన్ ఏముంటుందో, అంతే కదండి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.